నీ కోరిక నెరవేరిపోతుంది మా చూడు. నువ్వేమన్నా మాట్లాడు. ఎప్పుడు వస్తా. నేను రావాలంటే, మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. ఏబిఎన్ ప్రసారం చేసిన కథనానికి మరోసారి అద్భుతమైన స్పందన లభించింది. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన శశి భవ్యత పరిస్థితిపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి నేనున్నానంటూ కొండంత భరోసా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశి భవ్యత కొద్ది రోజులుగా లాఫారో మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే తీవ్రమైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తోంది. నిత్యం మంచానికే పరిమితమై ప్రాణాలతో పోరాడుతున్న ఆ యువతి దీనగాథను ఏబిఎన్ న్యూస్ వెలుగులోకి తెచ్చింది. ఈ కథను సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా వైరల్ కావడంతో నేరుగా హీరో రామ్ పోతినేని దృష్టికి వెళ్ళింది. నీ కోరిక నెరవేరిపోతుంది మా చూడు. నువ్వేమన్నా మాట్లాడు. ఎప్పుడు వస్తా. నేను రావాలంటే, మనం కలవాలంటే నువ్వు ఒకటి చేయాలి. నీ వీడియోస్ చూశాను. నువ్వు బాగా తిని మందులు వేసుకుంటే నీకు బాగా బలం వస్తే అప్పుడు మనం కలుద్దాం. చెప్పమ్మా సమాధానం. తింటాను. ఫుడ్ అంటే తింటావా? తింటే వస్తారండి సార్. మాట ఇవి. తింటలేదు, మందులు వేసుకోవట్లేదు అని చెప్పింది. సో పని చేద్దాం. ఇక్కడ నుంచి ఫుడ్ మందులు అని నేనే పంపిస్తా. ఇక్కడ నుంచి అప్పుడు నువ్వు బలం తెచ్చుకుని హైదరాబాద్ రావాలి, మనం కలవాలి. నాకైతే నేను కలవాలని ఉంది. నీకున్నా? చెప్పు సార్. కలుస్తావా సార్ని? వీడియో కాల్ చాలా. నీకు రామ్ కావాలా? నువ్వే మాట్లాడు. నీ రామ్ వచ్చే రంగు నీ కోసం సార్ అనమాట సార్. మనం తినాలి, మందులు వేసుకోవాలి. వేసుకుంటావా? వేసుకుంటానని చెప్పు. మరి చెప్పు. వేసుకుంటాను చెప్పు. దగ్గరుండి పంపిస్తాను. అయితే వస్తాను. నువ్వు బలం తెచ్చుకుని నువ్వే రావాలి. మందులు వేసుకోవాలి. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తే గానీ తన రోజు గడవలేకుండా అయిపోయింది సార్. మీరే ఎంత వైద్యం కూడా ప్రతి వీడియో ఎంత ఉపయోగం ఏముందండి. ఎక్కడో అలా చూస్తా ఉంటుందండి. టిఫిన్ తినకపోతే మెడిసిన్ వేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. కంటిన్యూగా రాంగ్ సాంగ్ అని కొట్టాలంటదండి. తన బాడీలో అన్ని చచ్చిపడిపోయి ఉన్నప్పటికీ మీ పాట వచ్చింది అనేటప్పటికి ఒక వైబ్రేషన్ లో రావడం అన్నది అందరూ గమనించారు సార్. మీరు కూడా చూసారండి. నిజంగా శశి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకంటే నా గడుపును పుట్టింది. మిమ్మల్ని చూసి అదృష్టం మాకు కూడా వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కలిస్తే నా పాప ఇంకా ఇంకా బెటర్ అయిపోద్దని సార్. 100% అంతా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. బాధితురాలి పరిస్థితిని చూసి చలించిపోయిన హీరో రామ్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి స్వయంగా వీడియో కాల్ చేశారు. శశి భవ్యతతో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. తమ అభిమాన హీరో స్వయంగా తమ కూతురితో మాట్లాడటంతో ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని రామ్ మాటిచ్చారు. శశి భవ్యతకు అవసరమైన ఖరీదైన మందులు, పౌష్టికాహారం సహా అన్ని రకాల ఖర్చులను తానే పూర్తిగా భరిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ప్రముఖ నిపుణులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. బాలికను నిరంతరం సంతోషంగా ఉంచాలని, వేలకు మందులు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చిన ఏబిఎన్ ఛానల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అభిమానులకు రామ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హీరో రామ్ చూపిన ఈ ఔదార్యం చీకట్లో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబంలో
కొత్త ఆశలను చిగురింపజేసింది. అందరికీ నమస్తే అండి. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి మీరు. ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ని అడుగుతున్నాను సార్. దయచేసి అందరు సహకారాలతోనే ఇదంతా జరిగిందండి. అలాగే గవర్నమెంట్ తలుచుకుంటే కూడా వైద్యం ఎక్కడ ఉన్నదన్నది తెలుస్తుందండి. దయచేసి ఒక వికలాంగుడి కుటుంబంలో ఉన్న 2 వికలాంగులు అయిపోయారండి నా కుటుంబంలోను. నేను బాగు చేయించుకోలేక అన్నమయ్య బిడ్డను అలా వదిలేసుకుంటున్నానండి. జస్ట్ 4 సంవత్సరాల నుంచి ఈ కంప్లైంట్ ఇంత దారుణంగా అయిపోయిందండి. ఏమైనా త్వరపడితే మాత్రం ఖచ్చితంగా క్యూర్ అవుతుందని ఒక తల్లిగా కొట్లాడుతున్నాను. దయచేసి అందరూ స్పందించండి. రామ్ గారు అంత మీటింగ్ లో ఉండి కూడా, అంత బిజీ అయ్యి కూడా పాప వీడియో కాల్ చేసి మాట్లాడారండి. ఆయన చేశారండి. దయచేసి అందరూ కూడా పాప విషయం అయితే స్పందించండి.